అందరికీ నమస్కారం అండి. జై గురుదత్త ఎస్వీఎస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. షిరిడి సాయినాథుల నీళ్ళల్లో భాగంగా ఈ రోజున శ్యామ గజారోహణం ఏ విధంగా చేశాడు విందాం. నాగపూర్లో కాకాసాహెబ్ జ్యేష్ఠపుత్రుని ఉపనయనం, గ్వాలియర్లో నానాసాహెబ్ చాందోద్కర్ జ్యేష్ఠపుత్రుని వివాహం దాదాపు ఒకే సమయంలో నిర్ణయించబడ్డాయి. కాకా నానాలిద్దరూ కూడా స్వయంగా షిరిడీ వచ్చి శ్రీ బాబానా శుభకార్యాలకు ఆహ్వానించారు. కానీ శ్రీ సాయి తన ప్రతినిధిగా శ్యామను పంపించారు. ప్రయాణం అవుతూ శ్యామ శ్రీ బాబా వద్ద కంటతడి పెట్టాడు. మళ్ళా నా భగవాన్ను ఎప్పుడు చూస్తాను అన్నట్లుగాను. శ్రీ సాయి చిత్ర విస్మదంతో నాగపూర్ గ్వాలియర్లలో శుభకార్యాలు సందట్లో ఉంటావు, కాశీలోనూ అయోధ్యలోనూ కూడా కనిపిస్తాననుకో. ఒకవేళ నువ్వు గుర్తుపట్టలేకపోయినా గైలో మాత్రం నీ భగవాన్ దర్శనం నీకు స్పష్టంగా జరుగుతుంది. అక్కడ కలుద్దాం లే అన్నారు బాబా. తానేదో బాబా మాట కాదనలేక ఈ శుభకార్యాలకు వెళ్తుంటే ఈయన కాశీ గీసి అంటాడేమిటి అని ఆశ్చర్యపోతూనే శ్యామ శ్రీ సాయి ప్రతినిధిగా ముందుగా నాగపూర్ వెళ్ళాడు. అక్కడ కాకాసాహెబ్ ఖర్చుల నిమిత్తము కానుగ్గా శ్యామకు 200 రూపాయలు ఇచ్చాడు. శ్యామ అక్కడి నుండి గ్వాలియర్ చేరాడు. ఇక్కడ నానాసాహెబ్ 100, అతని బంధువు జాథర్ 100, మొత్తం 200 ముట్ట చెప్పారు. జేబులో 400 ఉండేసరికి ఇల్లు వదిలి ఎటు ఎంత దూరం వచ్చాను కదా, అలాగే కాశీ ప్రయాగ కూడా చూసి వెళదాం అనిపించింది. నానాసాహెబ్ బంధువైన జాతర్తో కలిసి కాశీ వెళ్ళాడు. అక్కడి లక్ష్మీనారాయణ మందిరంలో శ్యామకు సద్గురు తుల్యంగా సత్కారం జరిగింది. అక్కడి నుండి శ్యామ అయోధ్య వెళ్ళాడు. జాతర్ మేనేజర్ అక్కడి శ్రీరామ మందిరంలో అతనికి అతి గొప్ప మర్యాదలను చేశాడు. అయోధ్య నుండి మరికొందరితో కలిసి గయకు బయలుదేరాడు శ్యామ. ఈ గయలోని పండ చాలా సంపన్నుడు. అతను శ్యామకు తన ఇంట్లోనే సువిశాలమైన బసను ఏర్పాటు చేశాడు. శ్యామ పండ ఇంటి గుమ్మంలో అడుగు పెడుతూనే ఆశ్చర్యపోయాడు. తన ఇంటి వాకిట్లో శ్రీ బాబా యొక్క అతి సుందరమైన పెద్ద పటం ఒకటి వ్రేలాడుతూ ఉంది. అది చూడగానే శ్యామకు నేత్రాలు ఆద్రాలయ్యాయి. ఆద్రాలేమిటి, ఏకధారగా కన్నీరు కారిసాగింది. అది చూసి పండ అయోమయంలో పడి శ్యామను ఓదార్పుపోగా శ్యామ ముందుగా ఈ పటం నీకు ఎలా వచ్చిందో చెప్పమన్నాడు. అందుక పండ, అయ్యా, పుష్కరం క్రిందట నేను శ్రీ బాబా దర్శనార్థం షిరిడి వెళ్ళాను. శ్యామ అనే ఆయన ఇంటిలోకి బస చేశాను. వాళ్ళ ఇంటిలో ఉన్న ఈ పటం మీద మోజుపడి నాకిమ్మని అడిగాను. శ్రీ బాబా ఆజ్ఞ మీద శ్యామ నాకు ఇచ్చాడు అని జవాబు ఇవ్వడంతో శ్యామ పూర్తిగా వివసుడైపోయాడు. తనకు వీడ్కోలు చెబుతూ, గైలో మాత్రం నీ భగవాన్ దర్శనం నీకు స్పష్టంగా జరుగుతుందని శ్రీ సాయి అన్న మాటలు స్ఫురించాయి. నిజమే, ఈ సాయి పటం తనదే. పుష్కరం క్రితం అంటే 12 సంవత్సరాల క్రితం ఆ పండాకిచ్చిన పటం రూపంలో మళ్ళా తన భగవాన్ తనకు దర్శనమిచ్చాడు. సాత్విక భావాలతో సమాద్రమైన శ్యామ పరిస్థితి అర్థం కాగా పండా కంగారు పడ్డాడు. శ్యామ అతనికి ధైర్యం చెబుతూ తనే శ్యామానని చెప్పుకున్నాడు. షిరిడీలో తనకు బసనిచ్చి కోరిన వెంటనే శ్రీ సాయి చిత్రపటాన్నిచ్చిన వ్యక్తిని గుర్తించలేకపోయినందుకు పండా చాలా సిగ్గుపడ్డాడు. రాజలాంఛనాలతో శ్యామకును ఆదరించాడు. అంతేకాదు, పండ తాను పల్లకీలో కూర్చుని శ్యామను ఏనుగుపైకి ఎక్కించి గయంతా ఊరేగించాడు.
శ్రీ సాయి ప్రతినిధిగానే కాకుంటే శ్యామకు అడుగడుగున ఇన్ని మర్యాదలు జరిగేవా? గజారోహణ యోగం పట్టేదా? సాయి శరణం. శ్రీ బాబా హేమాడ్ పంత్ ఇంటికి విందుకు వెళ్ళుటను విందాం. ముప్పరి గాథలో కొందరికొక సందేహం కలుగుతుంది. శ్రీ బాబా చిత్రపటం కనిపించిన ఆయన దర్శనమైనట్లే లెక్క అని. అదే శ్రీ సాయినాథుని ప్రత్యేకత. ఒక ఉదాహరణను చవిచూద్దాం. 1917 సంవత్సరం హోళీ పండుగ నాడు తెల్లవారుజామున శ్రీ బాబా హేమాడ్ కల్లో కనిపించి మధ్యాహ్న భోజనాల వేళ మీ ఇంటికి వస్తున్నానని చెప్పారు. ఉలికిపడి లేచాడు హేమాడ్. శ్రీ సాయి స్వప్న సాక్షాత్కారం వృధా పోదు. ఒకవేళ స్వయంగా రాకపోయినా ఎవరినైనా పంపవచ్చు, లేదా గురుస్థానీయులైన ఎవరైనా రావచ్చు. ఎందుకైనా మంచిదని మరొక మనిషికి కూడా వంట చేయించాడు. భోజనాల వేళ అయ్యింది. 2 పంక్తులుగా విస్తళ్ళు వేశారు. ఆ 2 పంక్తుల మధ్యన బాబా నిమిత్తం ఒక పీట వేసి ఉంచారు. 12 దాటింది. ఎవ్వరూ రాలేదు. వడ్డలయ్యాయి. అయినా ఎవరూ రాలేదు. తలుపులు లోపల గడి వేశారు. విస్తళ్లతో నేతిని నభేరించారు. ఔపోషణం పట్టేందుకు సిద్ధంగా ఉండగా ఆలీ అహ్మద్, మౌలానా ఇస్మత్ ముజాఫర్ అనే 2 వ్యక్తులు వచ్చి, ముందు నీ సరుకు నువ్వు తీసుకో, తక్కిన విషయాలు త్వరగా వచ్చి మాట్లాడతాం అంటూ పాత పేపర్లలో చుట్టుబెట్టిన శ్రీ సాయిబాబా పటాన్ని హేమాడ్కి ఇచ్చి వెళ్ళిపోయారు. ఆ తెల్లవారుజాము కల్లా ప్రకారమే శ్రీ బాబా భోజనాల వేళ కల్లా వచ్చేశారు ఫోటో రూపంలో. అంటే ఫోటోకు వారికి భేదం లేదనే కదా. అయితే ఈ ఫోటో కథేమిటో తెలిస్తే పై విషయం మరింతగా దృఢపడుతుంది. ఆలీ అహ్మద్ అనేవాడు ఆధ్యాత్మిక చింతన గల వ్యక్తి కావడం వల్ల బాంద్రాలోని అతని ఇంట్లో ఆనాటి సజీవ యోగులైన తాజుద్దీన్ బాబా, మౌలానా సాహెబ్, మహమ్మద్ హుస్సేన్, అబ్దుల్ రహమాన్ మరియు శ్రీ సాయిబాబాల చిత్రపటాలను తగిలించుకున్నాడు. ఇలా ఉండగా ఆలీకి కాలి మీద ఏదో కురుపు లేచి శస్త్రచికిత్సకని బొంబాయి వెళ్ళి అక్కడ అతని బావమరుదైన నూర్ మహమ్మద్ ఫీర్ బాయ్ ఇంట్లో బస చేశారు. అందువల్ల బాంద్రాలోని ఇల్లు మూతబడిపోయింది. ఇక్కడ ఎన్నాళ్ళకి ఆలీ కురుపు తగ్గలేదు. ఏ కారణం వలనో ఈ యోగుల పటాల మీద విరక్తితో ఉన్న నూరు, నీ ఇంట్లో ఉన్న యోగుల బొమ్మల్ని ఏట్లో పడేస్తే నీ కురుపు ఇట్టే తగ్గిపోతుందని సలహా ఇచ్చాడు. సహజంగానే విగ్రహారాధనకు వ్యతిరేకత భావాలున్న వాడవటం వల్ల కొంత కురుపు బాధ భరించలేక వెంటనే తన మేజర్ని బాంద్రా ఇంటికి పంపించి ఆ పటాలన్నీ సముద్రంలో పడవేయమన్నాడు ఆలీ. అతను అలాగే చేశాడు. ఆ పైన మరో 2 నెలలకి కాస్తంత స్వస్థుడైన ఆలీ బాంద్రాలో తన ఇంటికి వచ్చి తలుపులు తెరిచేసరికి దుమ్ము కొట్టుకుపోయి ఉన్న ఇంట్లో ఎదురుగుండా గోడకి శ్రీ సాయిబాబా పటం ఒకటి మాత్రం సద్యోనూతంగా వేలాడుతూ కనిపించింది. తన మేనేజరు అన్ని పటాలని తీసేసిన ఈ సాయి ఫోటో ఎలా మిగిలిందో, ఇల్లంతా దుమ్ము కొట్టుకుపోయి ఉన్న ఆ ఫోటో మాత్రం పరిశుభ్రంగా ఎలా ఉందో అర్థం కాలేదు. మొత్తం మీద శ్రీ బాబా పటంలో కూడా ఏదో మహత్యం ఉందని గ్రహించాడు. కానీ బావమరిది అయిన నూరు వస్తే తన మీద కారాలు మిరియాలు నూరతాడనే జంకుతోటి, ఆ ఫోటోను బ్రద్దలు కొట్టేస్తాడేమోననే బెంగతోటి సతమతమై చాలా దీర్ఘంగా ఆలోచించి, భగవంతుడు ఉండాల్సింది భక్తుల దగ్గరే కదా అనే భావంతో ఆ ఫోటోను న్యూస్ పేపర్లో చుట్టి సరిగ్గా హోలీ నాటి భోజనాల వేళకి బాబా భక్తుడైన హేమాడ్కు అందించాడు. ఇది జరిగిన సంగతి. శ్రీ బాబాకు, ఆయన వాక్కుకు, ఆయన నామానికి మాత్రమే కాదు, శ్రీ సాయిబాబా సంబంధితమైన ప్రతి ఒక్కదానికి
ఆయనకి కూడా ఎటువంటి భేదము లేదని గ్రహించాలి. ఓం శ్రీ సాయి శరణం. ఇప్పుడు ఇద్దరు గోవా మనుషుల యొక్క కథను విందాం. ఒకసారి గోవా నుండి ఇద్దరు భక్తులు శ్రీ సాయిబాబా దగ్గరకు వచ్చారు. శ్రీ బాబా వారిలో ఒకరి నుంచి 15 రూపాయలు దక్షిణగా ఇమ్మని అడిగి మరీ తీసుకున్నారు. రెండో అతను తనకు తానుగా 35 రూపాయలు సమర్పించుకోబోయినా శ్రీ సాయి తిరస్కరించారు. ఒకరి నుండి అడిగి తీసుకుని మరొకళ్ళు ఇస్తున్నా వద్దనడానికి కారణం ఏమిటా అని దర్బారులోని వాళ్ళు తెల్లబోసాగారు. అది గుర్తించిన శ్రీ బాబా, ఏముంది, ఒక పేదవాడు తనకు ఉద్యోగం దొరికితే మొదటి నెల జీతం తన ఇష్టదైవానికి సమర్పిస్తానని మొక్కుకున్నాడు. నెలకి 15 రూపాయలు ఉద్యోగం దొరికింది. ఆ జీతం ఇవాళే 700కి పెరిగింది. అయినా అతను ఏనాడు మొదటి నెల జీతం దేవుడికి ఇయ్యలేదు. అందుకని ఆ 15 రూపాయలు నేను తీసుకున్నాను అన్నారు. శ్రీ బాబా అలా చెప్పగానే దక్షిణిచ్చిన వ్యక్తి శ్రీ సాయినాథుల సర్వజ్ఞులని గుర్తించాడు. అది తానేనని, తొలి నెల జీతం దత్తాత్రేయునికి మొక్కుకుని నిర్లక్ష్యం చేశానని ప్రకటించి పశ్చాత్తాపుడై శ్రీ సాయి చరణాలపై ప్రణమిల్లాడు. అనంతరం శ్రీ బాబా, గోవాలో నా సొమ్ము 30,000 పోయిందని దుఃఖిస్తూ ఉండగా ఒక ఫకీరు వచ్చాడు. అతను మరొక ఫకీరు చిరునామానిచ్చి ఆ ఫకీరుని శరణు కోరమని, డబ్బులు దొరికేదాకా ఇష్టమైన ఆహారాన్ని విసర్జించమని చెప్పాడు. నేను అలాగే చేయగా నా 30,000 నాకు అందాయి. అనంతరం సముద్ర తీరానికి వెళ్ళగా అక్కడ ఒక ఓడ ఉంది. ఒక నౌకరు పుణ్యమా అని నాకు అందులో చోటు దొరికింది. ఆ ఓడ అక్కడ బయలుదేరి మరో ఒడ్డుకున దింపింది. అక్కడ నుంచి రైలెక్కి ఇక్కడికి వచ్చాను. సరే, తర్వాత మాట్లాడదాం కానీ శ్యామ, ఈ గోవా మనుషులిద్దరికీ నీ ఇంట్లో భోజనం పెట్టు అని ఆదేశించారు బాబా. ఇక రెండో వారి కథనాన్ని విందాం. బాబా ఆజ్ఞాబద్ధుడైన శ్యామ వారికి తనంట భోజనం ఏర్పాటు చేశాడు. భోజనానంతరం సంభాషణలో ఆ రెండో గోవా వ్యక్తి, అయ్యా, శ్రీ బాబా చెప్పిన 30,000 పోగొట్టుకున్న వ్యక్తిని నేనే. ఒక ఫకీరు కలిసి షిరిడీ సాయికి మొక్కుకోమని చెప్పాడు. నేను అలాగే చేశాను. నా డబ్బు నాకు దొరికితే షిరిడీ వెళ్ళి బాబా దర్శనం చేసుకునేదాకా అన్నం తిననని మొక్కుకున్నాను. బాబా కరుణ వల్ల దొంగతనం చేసిన వాడే పశ్చాత్తాపంతో వచ్చి నా డబ్బు నాకు అప్పగించాడు. నేను మొక్కు సంగతి మరిచిపోయాను. ఒకనాడు ఒక ఫకీరు కల్లో కనబడి మొక్కును జ్ఞాపకం చేయడంతో తప్పు తెలుసుకుని షిరిడీ బయలుదేరాను. కానీ స్టీమరులో చోటు లేదు. ఎవరో ఒక నౌకరు మంచి మనసుతో నాకు స్థలం ఇప్పించాడు. బొంబాయిలో స్టీమర్ దిగి రైల్లో ఇక్కడికి చేరాను. ఇవన్నీ ఈ మారుమూలనున్న షిరిడీ బాబాకి ఎలా తెలిసాయో. అయినా నేను అన్నం తిననని దండం పెట్టుకున్నానే కానీ డబ్బులు ఇస్తానని మొక్కుకోలేదు కదా. అందువల్లనే కాబోలు శ్రీ సాయి అతని వద్ద సొమ్ము తీసుకుని నా ధనాన్ని తిరస్కరించారు. శరణంత మాత్రం చేతనే 30,000 అనుగ్రహించిన తండ్రికి నా ముష్టి 35 రూపాయలతో పనేముంటుంది కనుక అంటూ తన్మయంగా చెప్పడంతో స్తోత్రులైన శ్యామ ప్రభుత్రులందరూ పదే పదే శ్రీ సాయి మహిమలను స్మరించుకుంటూ పులకాంగులైపోయారు. టెంబేస్వామి టెంకాయ ఘటనను ఇప్పుడు విందాం. ఒకానొకసారి శ్రీ వాసుదేవానంద సరస్వతి అంటే టెంబేస్వామి రాజమండ్రిలో బస చేసి ఉండగా నాదేండ్లు ప్లేడరైన పొండలీకరావు మిత్రులతో కలిసి ఆయన దర్శనార్థం వెళ్ళాడు. వారి సంభాషణలో పొండలీకుడు తాను షిరిడీ వెళ్తున్నట్లుగా చెప్పగానే టెంబేస్వామి అతను ఒక కొబ్బరికాయనిచ్చి, దీనిని నా సోదరుడైన సాయిబాబాకు సమర్పించు అన్నారు. స్నేహితులతో సహా షిరిడీ బయలుదేరాడు పొండలీకుడు. ఒకానొక ఉదయానికి వాళ్ళు మరనాడు చేరారు. అందరికీ దాహంగా ఉంది.
పరగడుపునే నీళ్లు త్రాగకూడదనే భావంతో కారపుటి అటుకుల్ని ఉపాహారంగా తీసుకున్నారు. కానీ అటుకులు మరీ కారంగా ఉండటం వల్ల ఒక కొబ్బరికాయను కొట్టి దాని కోరు అంటే తురుముని అటుకుల్లో కలుపుకొని తినేస్తారు. అయితే దురదృష్టవశాన వాళ్ళు కొట్టిన కాయ టెంబేస్వామి శ్రీ సాయికి పంపించిన కాయ. ఇక చూడాలి పుండలీకరావు దడని. ఏ అయ్యప్ప కొండకో వెళ్తూ ఏ గ్రహపాటు వలనో నేతితో నింపిన ఇరుముడికాయను దారిలోనే కొట్టేసిన కన్యస్వామిలా గడగల్లాడిపోతున్నాడు. ఇప్పుడు ఏం దారిరా దేవుడా అనుకుంటూనే శ్రీ సాయిబాబా దర్శనం చేసుకున్నాడు. శ్రీ బాబా అతనిని శుభమస్తు అని దీవించి, నా తమ్ముడు పంపిన కొబ్బరికాయను ఇలా ఇయ్యి అన్నారు. పుండలీకరావు నీళ్లు నములుతూ, ఒకటేమిటి 100 ఇస్తాను అన్నాడు. 100 టెంకాయలు నాకెందుకోయ్ వకీలు, నా తమ్ముడు పంపిన కొబ్బరికాయే నాకు కావాలి, తేతే అని రెట్టించారు బాబా. పుండలీకరావు మరేమీ మాట్లాడకుండానే కళ్ళమ్మటి నీళ్లు పెట్టుకున్నాడు. భక్తుల కన్నీటిని భగవంతుడు చూడలేడు కదా. అందుకే శ్రీ సాయిబాబా అతన్ని ఓదారుతున్నట్లుగా నవ్వి, నువ్వు ఏడిస్తే నా కొబ్బరికాయ నాకు రాదు కదా, దైవ సంకల్పం వల్లే అది నీకు ఇయ్యబడింది, మళ్ళా దైవ సంకల్పం వల్లే అది మీ చేత ఆరగించబడింది. పిచ్చివాడా, మీరు మాత్రం నేనుగానా? కోర్టు పక్షివి కదా, ఏమైనా క్రొత్త నాటకాలు ఆడితేవేమోనని పరీక్షించాను. నిజం చెప్పలేవని తెలుసు, అబద్ధం ఆడనందుకు సంతోషం. ఇంతకీ కొబ్బరి అటుకులు బాగున్నాయా అన్నారు. భక్తుల దగ్గర పసిపిల్లల వలె మారాం చేయడానికి, ఆ భక్తులనే తల్లి వలె గారాం చేయడానికి కూడా తనకు తానే సాటి అయిన శ్రీ షిరిడీ సాయిబాబా సదా నన్ను సంరక్షించునుగాక. సింహావలోకనం షిరిడి. అది 1918వ సంవత్సరం. మొదటి రోజు పారాయణలో చదువుకున్నాం మనం. షిరిడీకి ఇప్పటి షిరిడీకి చాలా మార్పు వచ్చింది. ఆనాటి 80 గడపల మారుమూల కుగ్రామం ఇప్పుడు ఒక పెద్ద గ్రామంగా పరిణమించింది. అనూహ్యమైన సంఖ్యలో జనాల రాకపోకలతో, ప్రయాణికుల యాత్రా సాధనాలతో, యాత్రికుల వసతి సౌకర్యాలతో శ్రీ సాయి సంస్థానం వారి సముజ్వల వైభవంతో షిరిడి శ్రీమంతంగా కలకల్లాడుతుంది. నాటిదాకా వారానికి ఒకసారి జరిగే సంత తప్ప మరే సంబరము ఎరుగనది ఇప్పుడు శ్రీరామనవమి, కృష్ణాష్టమి, చందనోత్సవం లాంటి విభిన్నోత్సవాలతో, రోజు విడిచి రోజు చావడి ఉత్సవాలతో దేదీప్యమానంగా వెలిగిపోతుంది షిరిడి. పూరుగుడిసెలు, పెంకుటిల్లు ఉన్నాయి. పెంకుటిల్లు మిద్దెలయ్యాయి. మిద్దెలు పెద్ద పెద్ద మేడలయ్యాయి. చోట షావుకారులు అనేక మంది కూడా సేటులయ్యారు. చిరునామా తెలియని షిరిడి ప్రపంచ ప్రసిద్ధ జనపదాల్లో ఒకటిగా మారిపోయింది. ఆది కాలంలో యాత్రికుల నిమిత్తమై షిరిడీలో ఎటువంటి వసతి సౌకర్యములు ఉండేది కాదు. మార్గాయాసపరులైన బాటసారులు ఖండోబా, లక్ష్మీ, మారుతి ఇత్యాది దేవాలయ ప్రాంగణాల్లోనే విశ్రమించి అక్కడే వంటలు అన్నీ చేసుకునేవారు. శ్రీ సాయి షిరిడీ నివాసం వల్ల వచ్చిపోయే భక్తుల రద్దీ పెరిగింది. శ్రీ బాబా షిరిడీలో తొలిగా ఒక వేప చెట్టు క్రింద ధ్యానములో తోచారని తెలుసుకున్నాము కదా. ఆ వేప చెట్టును, దాని చుట్టూ ప్రాంతాన్ని హరివినాయక సాటే అనేవాడు కొన్ని తన నిమిత్తం, భక్తుల నిమిత్తం ఒక వాడను నిర్మింపచేశాడు. వేప చెట్టు చుట్టూరా ఎత్తుగా అరుగుమెట్లు కట్టారు. మెట్ల దిగువన ఒక గూడు ఏర్పాటు చేశారు. భక్తులు మండపం మీద ఉత్తరాభిముఖంగా కూర్చుని ధ్యానాధికాలను, గురుచరిత్ర, జ్ఞానేశ్వరి వంటి గ్రంథ పారాయణాలను చేస్తూ ఉంటారు. గురు శుక్రవారాల్లో ఇక్కడ ధూపారాధన చేసేవాళ్ళు శ్రీ బాబా దయ వల్ల సంతోష స్వాంతులవుతారు.
అనంతరము ఇంగ్లాండులో రైలు ప్రయాణానికి గురి అయి కాలుకుంటైన కాకాసాహెబ్ దీక్షిత్ అనే న్యాయవాది 1909లో శ్రీ బాబా దర్శనమాత్రం చేతనే చిత్తశాంతిని పొంది, సాయినాథ, నా కాలి కుంటును తొలగించమని కోరేందుకై వచ్చాడు. నీ దర్శనంతో నా ఆలోచన మారిపోయింది. కాలు కుంటితనం కన్నా కూడా నా మనసు యొక్క కుంటితనాన్ని నిర్మూలించు అని ప్రాధేయపడ్డాడు. అతను షిరిడీలోనే ఉండిపోవడం వల్ల తన వంటి భక్తులను కూడా సౌకర్యార్థం ఒక వాడను నిర్మించాడు. చావడి ఉత్సవం ప్రారంభమై 10/12/1910 తేదీ నాడే ఈ వాడాకు పునాది పడి 1911లో శ్రీరామనవమి నాడు శాస్త్రోక్తంగా గృహప్రవేశోత్సవం జరిగింది. ఈ దీక్షిత్ వాడాయే షిరిడీలోని రెండో వసతి గృహం. మూడవదే బాపూసాహెబ్ బూటీచే నిర్మించబడిన బూటీవాడ. ఇది శ్రీ బాబా కోరి కట్టించుకున్న దివ్య మందిరం. దీక్షిత్ వాడాలో బస చేసి ఉన్న కోటీశ్వరుడైన బూటీ ఒకనాడు శ్యామతో ఏదో చర్చించుతూ అలాగే నిద్రలోకి జారుకున్నాడు. శ్యామ కూడా నిద్రపోయాడు. అత్యంత ఆశ్చర్యకరంగా ఏకకాలంలోనే శ్రీ బాబా, శ్యామ, బూటీలిద్దరికీ స్వప్నంలో కనిపించి, బూటీ మహాత్మా, మందిరంతో సహా ఒక వాడను నిర్మించు, నేను అందులో ఉండి అందరి కోరికలను తీరుస్తాను అని బూటీకి, శ్యామ, బూటీని వాడా నిర్మించమన్నాను, అతనికి తోడుగా ఉండు అని శ్యామకి ఆదేశించారు. ఆ భక్తులిద్దరూ ఒకేసారి నిద్రలేచి తమ స్వప్న వృత్తాంతమును చెప్పుకొని భక్తి ప్రపత్తులతో ఆర్ద్ర హృదయములై సంతోషించారు. బూటీ తక్షణమే వాడా నిర్మాణానికి పూనుకున్నాడు. శ్యామ పర్యవేక్షించసాగాడు. బూటీ కోటేశ్వరుడైన కారణంగా మామూలు వాడాను కాకుండా బ్రహ్మాండమైన రాతివాడాను సంకల్పించాడు. ఖర్చుకి ఏమాత్రం వెనకాడలేదు. అంతలోనే అతనికి ఒక ఆలోచన వచ్చింది. చుట్టూ గదులుండి దాని మధ్యన ఒక విశాలమైన హాలులో శ్రీకృష్ణుని ప్రతిష్ఠించాలనిపించింది. ఈ వార్త శ్యామ ద్వారా శ్రీ బాబాను అడిగించగా, శ్రీ సాయి తప్పకుండా ఏర్పాటు చేయమను, ఆలయం పూర్తవగానే నేను వచ్చి అందులో ఉంటాను, మనం అందరం కలిసిమెలిసి ఆనందంగా ఉందాం అన్నారు. అది తెలిసి బూటీ మరింత ఆనందపడిపోయాడు. కలనైనా ఇలనైనా శ్రీ బాబా మాట ఎప్పుడూ ఒక్కటే. ఆ పరబ్రహ్మ ప్రభువులైన ఆ సాయి పరమేశ్వరులు తను కట్టిన మందిరంలో ఉండడమే తన బ్రతుకుకు ధన్యతగా భావించి మరింత శ్రద్ధగా వాడా నిర్మాణంలో మునిగిపోయాడు. 1918 నాటికి అది పూర్తయినట్లుగానే ఉంది. కృష్ణ విగ్రహ ప్రతిష్ట, శ్రీ బాబా ఆగమనం, ఈ రెండే ఆలస్యం. అనన్య భక్తి అనే చలించని శిలలతో నిర్మించిన చిన్మయ మందిరమే బూటీవాడ. షిరిడీకా నాటికి ఈ మూడే బసలు. విన్నారు కదండి. రేపటి భాగంలో శ్రీ సాయిబాబా చేసిన చిన్న చిన్న చిత్రాలను విందాం. షిరిడీ సాయినాథుని లీలలను వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మరిన్ని ఆసక్తికరమైన కథలను వినడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.